నిరుద్యోగుల తరపున పోరాడేందుకు ధర్నాకు వచ్చిన బర్రెలక్కను పోలీసులు బర్ర గుంజుకపోయి స్టేషన్లో వేసిర్రట. బర్రెలక్క ధర్నాకి ఎప్పుడు వచ్చింది, బర్ర పోలీసులు ఎప్పుడు గుంజుకపోయిండ్రు అంటారా చూడండి. అగో ఆడ నిలబడ్డ ఆయన ఆమె పెనిమిటి లెక్కనే ఉన్నాడు. పెనిమిటి లెక్క ఉండేదేంది, ఆయన నిజంగా ఆమె పెనిమిటే. పోలీసులు గుంజుకపోతున్నారని గట్టిగా పట్టుకున్నది, భర్తను బిగ్గరగా అలుముకున్నది. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనుకుంటా గట్టిగానే ఒర్రుతున్నది. చుట్టుముట్టు నిరుద్యోగులు ఎవరు లేనట్టున్నారు. వాళ్ళ తానికి పోతుంటే ఇట్లా నడమల బర్రెలక్కను పోలీసులు దొరకబట్టి జీబులేసుకొని స్టేషన్కు పట్టుకపోయిర్రట. అప్పుడు కారు పార్టీ సర్కారు ఏలుబడులు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిరుద్యోగుల గురించి ఒక వీడియో తీసి వైరల్ చేసింది. అది అప్పుడు మస్తు వైరల్ అయింది. అప్పుడు ఆమె మస్తు దినాలు కూడా తిప్పలు పడ్డది. ఇప్పుడు మలి సర్కార్లో కూడా అట్లనే తక్లీఫ్లు ఎదుర్కొంటదా ఎట్లా? అది సరే గానీ జీబులో ఎక్కినాక ఇగో ఇట్లా అనుకొచ్చింది. మమ్మల్ని కూడా ఫైనల్ గా అరెస్ట్ చేసిరు. రేవంత్ రెడ్డి సార్ మీరు రాజీనామా చేయండి, మీరు జాబ్లు ఇవ్వలేరు. నేనైతే గట్టిగా చెప్తున్నా, మీరు జాబ్లు ఇవ్వలేరు.